హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనం ప్రిజన్ కూడా 3వ నెంబర్ డివిజన్ ఇది. గతంలో కూడా మనం చాలా ఇక్కడ ఎపిసోడ్ చేస్తూ జరిగింది ఇవన్నీ కూలగొట్టినప్పుడు. దాని ప్రకారము మరి ఇది 10, 11 1వ నెంబర్ సర్వే నెంబర్ వస్తుంది. మరి ఈ సీలింగ్ పట్టాలో 6 ఎకరాల 10 గుంటలని మ్యాప్ ఇచ్చడం జరిగింది. ఆ మ్యాప్లో కూడా ఎన్ని బిల్డింగ్లు తీయాలి అనేది కూడా మ్యాప్ ఇచ్చారు. ఆ మధ్యలో మ్యాప్ కూడా మనం చూపెట్టడం జరిగింది. ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఉందో 500 బిల్డింగ్ ఉన్నదో ఇలా 150 గజాలు కలుస్తుంది. సీలింగ్ పట్టా భూమి 150 గజాలు కలుస్తుంది. ఆ సీలింగ్ పట్టా 150 కలిస్తే ఇలా ఆరే ఏం చేసిండంటే తూతు మంత్రంలాగా ఇట్లా గోడ కూలగొట్టిండు అంతే. 150 గజాల భూమి అంటే ₹1 కోటి ప్రాపర్టీ. ఆ ₹1 కోటి ప్రాపర్టీ సీలింగ్ పట్టా భూమి అలా కలిస్తే బిల్డింగ్ వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని అందరు మేనేజ్ చేసుకుంటా ఈ రోజు మనం నిన్న మొన్న స్టోరీ చేస్తే అన్ని పేపర్లు వస్తే వీళ్ళు ఏం చేశారంటే ఈ రోజు ఆరే ఏం చేసిండు, ఈ గోడ చక్కగా గోడని ఏదో మీద తూతు మంత్రంలాగా కూలగొట్టు జరిగింది. 150 గజాల భూమి మాత్రమే తీసేది ఉంటే బిల్డింగ్కి తీసేది ఉంటే మిగతా భూమి క్లియర్ అనుకోరి. మరి 150 గజాలు మరి గవర్నమెంట్ భూమి కలిసింది కదా, తీసేయాలి కదా అది. ఈ రకంగా ఏదో మీద జర్నలిస్టులు వార్తలు వేస్తున్నారు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, కేకే ఛానల్ వార్తలు వస్తున్నాయి అని ఏదో మన కోసం చేసినట్టు ఏదో అట్లా ఇట్లా తూతు మందులాగా ఇది కూలగొట్టుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. దీనిపైన మరి కలెక్టర్ గారు మీరు ఏం చేస్తారు? వాస్తవానికి కలెక్టర్ ఏం చేస్తున్నారో అర్థమైంది. కలెక్టర్ గారు ఇవన్నీ మీరు చూడాలి. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆర్ఐ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మరి 150 గజాలలో కలిసినప్పుడు ఎట్లా ఇచ్చిన పర్మిషన్? మున్సిపల్ కమిషన్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇదంతా లంచాల డ్రామాతో నడుస్తుంది. కాబట్టి ఇది పరిస్థితి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. ఏదో తూతు మంత్రం లెక్క అయిపోయింది. 10 లైక్స్ చేయండి. థ్యాంక్ యూ.